తెలంగాణ స్టైల్లో సర్వపిండి పెట్టానంటే మంచి బియ్యం పిండి కావాలి. ఉల్లిగడ్డలు పచ్చిమిర్చి కట్ చేసుకొని అవి కలుపుకోవాలి. అవి కలుపుకున్నాక కరివేపాకు కొత్తిమీర అవి వేసుకోవాలి. నువ్వులు వేసుకోవాలి, వేయించిన పల్లీలు వేసుకోవాలి, అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసుకోవాలి, రుచికి సరిపడేటట్టు ఉప్పు కారము మనం ఎట్లా తింటే అట్లా వేసుకోవాలి. తర్వాత జీలకర్రతోటి టేస్ట్ సర్వపిండి అంటే మంచిగా కలగలిపినాక మనం వేడి నీళ్ళు కాగబెట్టుకొని అందులో పోసుకోవాలి. అవి కలగలుపుకొని మంచిగా పిండి విసికి దాన్ని ఆయిల్ బగోన్లో పోసి ఇంత సన్నగా రొట్టె లెక్క చేసి అందులో పెట్టాలి. అందులో పెట్టి మనము మంచిగా సాఫ్ట్గా ఒత్తుకోవాలి. కానీ ఓరోరు ఇట్లా ఆయిల్ వేసి దేవుతారు, అది సర్వపిండి లెక్క ఉండదు, అప్పల లెక్కనే ఉంటుంది. ఓర్సు వేసి ఓర్సులలో ఆయిల్ వేసి మంచిగా స్టవ్ ముట్టించుకొని దాని మీద స్టవ్ మీద పెట్టి మీడియం మంట పెట్టి దగ్గట్టు మూత పెట్టాలి. దగ్గట్టు మూత పెట్టి 15 నిమిషాల తర్వాత దాన్ని ఉల్టా చేయాలి. మళ్ళీ చేసి 5 నిమిషాలు అట్లా ఉంచాలి. ఉంచినాక తీసుకొని మనం టేస్ట్ చూసుకోవాలి. అప్పుడు నేను పొద్దున టిఫిన్కి అయితే చేసిన, మీరు సాయంత్రం కూడా వేసుకోవచ్చు. టేస్ట్ అయితే సూపర్.